अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. జై బాబా అండి అందరికీ. నిన్న 5th స్టేజ్ చదువుకున్నామండి. 5th స్టేజ్లో ముఖ్యంగా ఎలా కంక్లూడ్ చేస్తారంటే కంప్లీట్లీ మెచ్యూర్డ్ సెమీ కాన్షియస్ స్టేట్ అని చెప్పి ఇక్కడ ఆల్మోస్ట్ ఐడెంటిఫైడ్ గాడ్ విత్ ఏ హ్యూమన్ ఫామ్ అండ్ గాడ్ ఈజ్ ఆల్మోస్ట్ ఫుల్లీ కాన్షియస్. ఈ స్థితికి 5th స్టేజ్లో చేరుకుంటాం అని చెప్పారు. ఇక 6th ప్లేన్ చదువుకుందామండి. జై బాబా అమ్మ. రాజుగారు ఉన్నారు? రాజుగారు జైబాబా అండి. రాజుగారు జైబాబా. జై బాబా అండి. సార్ ఈ టెక్నికల్ది ఇవాళ సాల్వ్ చేసేస్తానని అన్నారు కదా, అది నిన్న అది కూడా చూసాను సార్, జిట్సీ అదేనే. ఓకే ఓకే. అది కూడా కొంచెం రికార్డింగ్ ప్రాబ్లం ఉంది. అంటే వాళ్ళు ఏంటంటే మనం ఇప్పుడు ఇలాగ చూస్తున్నాం అనుకోండి, ఈ ఒక్క స్క్రీనే రికార్డ్ చేస్తాం అనమాట. షేర్ చేసి స్క్రీన్ రికార్డ్ చేయదు అది. అబ్బో, పీడిఎఫ్ ఓపెన్ చేస్తాం కదా, అది టెక్స్ట్ రావాలి కదండి కంపల్సరీ. అది పనిచేయదండి. చూసాను నేను డీటెయిల్గానే. ఓకే. ఇంకా మనం కన్ఫర్మ్డ్ టీమ్స్ అండి. నేను లింక్ కొంచెం సేపు అయిన తర్వాత ఒక పావుగంట ముందు ఆపండి, లింక్ పెడతాను నేను. అందరూ ఒకసారి ట్రై చేసి టీమ్స్లో లాగిన్ అవుతున్నాం లేదో ఒకసారి చూసి. చాలా ఈజీగానే ఉందండి. నేను లింక్లోనే ఉన్నాను, ఇప్పుడు టీమ్స్లోనే ఉన్నాను. అదే అందరూ అదే అంటున్నారు, టీమ్స్ ఇంకా ఈజీగానే ఉంది అని. చాలా ఈజీగా. ఒక్కసారి పావుగంట ముందు ఆఫీసర్ ఒక చిన్న ట్రైల్, నెక్స్ట్ సాటర్డే డైరెక్ట్గా టీమ్స్ ఆ లింక్ కనెక్ట్ అవుతామండి. ఓకే సార్. జై బాబు సార్. రాధగారు నిన్న లాగిన్ ఏదో ఇష్యూ ప్రాబ్లం ఉందన్నారండి, అయ్యి ఉండదు. ఎవరన్నా చదువుతారమ్మా ఇది? పద్మిని గారు వాయిస్ వినబడుతుందా సార్? చదవండి. ఓకే, చదవనా సార్? I'll try. Visualize the 6th state of man as having completely awakened from his sleep and as having his eyes completely wide open. అంటే ఇప్పుడు మనం ఈ 6th స్టేజ్ గురించి చెప్పుకుంటున్నాం, 6వ స్థితి. అది ఎలా ఉంది అనుకుంటే దాన్ని మనం ఊహించుకోవడం ఎలాగంటే కంప్లీట్గా నిద్ర నుంచి లెగిసిపోయిన వాడు, మెలకు వచ్చేసిన వాడిలాగా, ఎలాగా అతని కళ్ళు పూర్తిగా తెరవబడినట్టుగా ఊహించుకుంటాం. ఇన్ ద స్టేట్ ద మ్యాన్ ఇస్ నో లాంగర్ ఇన్ ద సెమీ కాన్షియస్ స్టేట్. మరి మెలకు వచ్చింది అన్నామంటే ఇంకా అతను ఈ పాక్షిక ఎరుక స్థితిలో లేడు. డ్రీమింగ్ ద డ్రీమ్స్ విచ్ వేర్ నథింగ్. అతనే ఇంకా ఇప్పుడేం కళలు కనట్లేదు, శూన్యమైన కళలను ఏం కనట్లేదు. బట్ the hazy and faint projection of the dormant expressions of nothingness which were stored in the subconsciousness of the man. అంటే ఈ కళలు మాత్రం కనట్లేదు, కానీ ఈ మన సబ్కాన్షియస్ మైండ్లో, అంటే మన ఉపచైతన్యం ఉంది కదండి, వ్యక్తి యొక్క ఉపచైతన్యంలో దాగి ఉన్న ఈ నిత్రాణమైన ఈ ఇంప్రెషన్స్, శూన్యం యొక్క ఇంప్రెషన్స్, అవి ఆ ప్రొజెక్షన్ ఎలాగుంటుందంటే అండి, కొంచెం హేజీగా, కొంచెం మసకగా ఫెయింట్గా ఉంటాయన్నమాట అండి. నిన్న రాజుగారు చెప్పారు చూడండి, పూర్వం మనం సినిమా చూస్తున్నప్పుడు ఫస్ట్ దాన్ని అడ్జస్ట్మెంట్స్ చేసేవారు, కొంచెం సెట్ అవ్వకపోతే అని కొంచెం మసకగా కనబడడం, క్లియర్గా లేకపోవడం, అలా ఉంటాయన్నమాట అండి. And realized through his subconsciousness in subtle forms of nothingness. అప్పుడు ఏమవుతుందంటే ఈ హేజీగా ఉన్న ఫార్మ్స్, ఈ మసకగా ఉన్న ఫార్మ్స్ ఏమవుతాయంటే ఇతని కాన్షియస్నెస్ నుంచి, అంటే ఉపచైతన్యం నుంచి
ఈ ఉపసూక్ష్మ రూపాలుగా కనబడుతూ ఉంటాయి అన్నమాట అండి. ఈ ఉపసూక్ష్మ రూపాలు దేనికి చెందినవి? శూన్యత్వానికి చెందినది. అంటే ఈ స్థితిలో అతనికి ఫామ్స్, ఈ ఉప సూక్ష్మ రూపాలు ఎలా కనబడతాయంటే అండి, కొంచెం మసకగాను, ఇంత కరెక్ట్ గా క్లారిటీ లేనట్టుగాను అలాగా కనబడతాయి అన్నమాట అండి. దిస్ is the stage in the state of the man where he has just awakened completely, but albeit he is fully conscious. He is not conscious of his self, yes. ఓకే, ఈ స్టేజ్లో ఏమవుతుంది, ఇతనికి పూర్తి మెలకు వచ్చేసింది. అంటే మన దృష్టిలో పూర్తి మెలకు వచ్చేసింది, కానీ అతని యొక్క ఆ స్వస్వరూపం యొక్క ఎరుక ఇంకా లేదు. ఆ సెల్ఫ్ క్యాపిటల్ ఎస్ అని చెప్పారు చూడండి. అంటే తన నేను భగవంతుణ్ణి అనే ఎరుక ఇంకా లేదు. ఎరుకవుతే వచ్చేసింది, అతనికి చైతన్యం ఫుల్గా పెరిగిపోయింది, 100% చైతన్యం వచ్చింది. కానీ ఇంకా తన స్వస్వరూపం తెలుసుకునేంత చైతన్యం అతనికి రాలేదంటే క్యాపిటల్ ఎస్ అని పెట్టారు. ద మ్యాన్ is no longer in his sound sleep and semi-conscious states, and with full consciousness gained is pictured now with wide open eyes. ఇప్పుడు ఈ స్థితిలో ఆ వ్యక్తి ఇంకా అసలు గాఢ నిద్రలో ఉన్నాడు అని అనడానికి లేదు, అతను గాఢ నిద్రలో లేడు. అండ్ సెమీ కాన్షియస్ స్టేట్స్, అలాగని అతను ఏదో పాక్షిక ఎరుకలో ఉన్నాడు అనే స్థితిలో కూడా కాదు. ఇప్పుడు విత్ ఫుల్ కాన్షియస్నెస్ గెయిన్డ్, ఇప్పటికే తనకి పూర్తి చైతన్యం పొందే ఓపెన్ ఐస్, కళ్ళు పూర్తిగా తెరిచిన అతనితో మనం ఊహించుకోవాలి. అతని బొమ్మ అలా ఉన్నట్టుగా, అతని చిత్రం అలా ఉన్నట్టుగా ఊహించుకోవాలి. దిస్ మీన్స్ ద ఎండ్ ఆఫ్ ద డ్రీమ్ ఆర్ ద ఎండ్ ఆఫ్ ద ఫాల్ స్టేట్ ఆఫ్ మ్యాన్, వేర్ he experienced the latent or dormant nothing manifested in his raw state as nothingness in the, కొంచెం స్క్రోల్ చేయరండి, shape of hazy and faint subtle forms. సో ఇప్పుడు ఈ స్థితిలో దిస్ మీన్స్ ద ఎండ్ ఆఫ్ ద డ్రీమ్. దీని అర్థం ఏంటి, ఇంకా కళ పూర్తయిపోయింది. అతను నిన్న అంతసేపు కలగంటున్న స్వప్నం పూర్తయిపోయింది, ఆ కళ పూర్తయిపోయింది. ఆర్ ది ఎండ్ ఆఫ్ ద ఫాల్ స్టేట్ ఆఫ్ మ్యాన్. ఈ కళ అనేది ఏంటి, మనం చెప్పుకున్నాం, ఇది అసత్యపు స్థితి అన్నమాట. ఆ వ్యక్తి యొక్క అసత్యపు స్థితి, అది కూడా పూర్తయిపోయింది. వేర్ ఈ అసత్యపు స్థితిలో వేర్ హీ ఎక్స్పీరియన్స్డ్, ఒక్క నిమిషం ఒక్కసారి, వేర్ హీ ఎక్స్పీరియన్స్డ్ ద లేటెంట్ ఆర్ డార్మెంట్ నథింగ్ మేనిఫెస్టెడ్ ఇన్ ఇట్స్ రా స్టేట్ యాజ్ నథింగ్నెస్. ఈ స్థితిలో ఏంటి, ఈ లేటెంట్ గా ఉన్నది, ఈ నిద్రాణంగా ఉన్న శూన్యత్వం, దాని రా స్టేట్ లో నిద్రాణంగా ఉన్న శూన్యం ఎలాగొస్తుంది, రా స్టేట్ అనమాట. దాని తాలూకు మొరటి స్థితిలో బాగా ఏమన్నాలి, బిగినింగ్ స్టేజ్లో నథింగ్నెస్ గా ఇన్ ద షేప్ ఆఫ్ హేజీ అండ్ ఫెయింట్ సబ్సెటల్ ఫార్మ్స్. అది చాలా మసకగా, కొంచెం క్లారిటీ లేని ఈ ఉప సూక్ష్మ రూపాలుగా ప్రొజెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు. అది అలా మేనిఫెస్ట్ అవుతుంది అని చెప్తున్నారు. The man now in the awakened state no longer experiences or sees the nothingness as something hazy or faint as he used to see in his dream state. ఇప్పుడు ఈ స్థితిలో ఎలాగుంటది అంటే, ద మ్యాన్ నౌ ఇన్ ద అవేక్ స్టేట్, ఇప్పుడు అతను పూర్తిగా మెలకు స్థితిలో ఉన్నాడు. సో హీ నో లాంగర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ సీస్ ద నథింగ్నెస్ యాజ్ సంథింగ్ హేజీ ఆర్ ఫెయింట్. ఇప్పుడు అతని స్థితిలో, ఈ స్థితిలో అతని ఈ శూన్యత్వాన్ని ఏదో మసకగాను, లేకపోతే క్లారిటీ లేని విషయంగా ఇంకా వాడు ఎక్స్పీరియన్స్ చేయడు, అనుభవించడు. ఆర్ సీస్ ద నథింగ్నెస్ యాజ్ సంథింగ్ హేజీ ఆర్ ఫెయింట్ యాజ్ హీ యూస్ టు సీ ఇన్ ద డ్రీమ్ స్టేట్. అతను కలగంటున్న స్థితిలో అవన్నీ ఆ రూపాలన్నీ అతనికి కొంచెం మసకగాను, క్లారిటీ లేని దానిగాను కనబడింది. అలా ఇప్పుడు ఇంకా కనబడదు. ఇంకా విత్ హిస్ ఐస్ జస్ట్ ఓపెన్డ్ వైడ్ అండ్ ఫుల్లీ, he is dazed and stares vacantly at things that now confront his sight
మోర్ రియలిస్టిక్లీ. ఇప్పుడు కళ్ళు పూర్తిగా తెరవబడ్డాయి, ఏదో మిరుమిట్లు అంటున్నట్టుగా. ఒకసారి చూడండి, మనకి పడుకుని మనం లేచిన మనం కళ్ళు మూసుకుని ఉన్నాము, సడన్ గా లైట్ వేస్తే ఎలాగా మనం ఉలిక్కి పడినట్టుగా ఉంటుందో అలాగా విత్ హిస్ ఐస్ జస్ట్ వైడ్ ఓపెన్ అండ్ ఫుల్లీ హీఈస్ డేజ్డ్ అనమాట. అదో రకమైన కళ్ళు మిరుమిట్లు కమ్మినట్టుగాను, వెలుతురు ఎక్కువ వచ్చేస్తే ఎలాగ ఫీల్ అవుతారో అలాగా. అండ్ స్టేర్స్ వేకెంట్లీ అట్ థింగ్స్. అతని కళ్ళకు ఎదురుకుండా కనబడే వస్తువులన్నిటిపైన ఒక రకంగా అనమాట వింతగా చూడడం మొదలు పెడతాడు. అండ్ నౌ కన్ఫ్రంట్ ఇన్ హిస్ సైట్ మోర్ రియలిస్టిక్లీ. ఇంతసేపు ఏవైతే మసకగా క్లారిటీ లేకుండా కనబడే వస్తువులని ఇప్పుడు అతనికి పూర్తిగా నిజంగా వాస్తవంగా ఇవే నిజం అన్న ఫీల్ తెప్పించేలాగా కనబడుతూ ఉంటాయి. The man now observes things that confront his sight as if he were seeing the ripe, the clear, and the fully developed forms of the same nothingness that he saw in his dream as raw, hazy and faint. అతని ఏదైతే తన కళలో ఈ శూన్యత్వానికి చెందిన ఈ రూపాలన్నీ ఏమన్నా పచ్చిగా అనాలన్నమాట, ఇంకా అప్పటికి ఇంకా పక్వానికి రాలేదు అనుకోండి, అలాగ పచ్చిగా క్రూడ్ ఫామ్లో హేజీగా, అంటే క్లారిటీ లేకుండా ఫెయింట్గా ఏదో కనబడినట్టు ఉన్న రూపాలన్నీ ఇప్పుడు ఎంతో క్లియర్గా పక్వానికి చెందినట్టుగా క్లియర్గా అతనికి కనబడతాయి అన్నమాట అతని కళ్ళు ఎదురుగుండా. In the state, the man sees as it were yet another dream. ఈ స్థితిలో అతను ఒక కళ పూర్తి చేశాడు, ఇప్పుడు ఇంకొక కళను చూస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఇన్ ది స్టేట్ ద మ్యాన్ సీజ్ యాజ్ ఇట్ వర్. ఇప్పుడు చూస్తున్న విధంగానే ఉంటది, కానీ ఇంకొక కళని చూస్తున్నాడు. ఇన్నాళ్ళు ఆ కళని పూర్తి చేసి ఇప్పుడు ఇంకొక కొత్త కళను మొదలుపెట్టాడు. But he sees it much more realistically than the dream from which he awakened a split second before. కానీ ఈ కళ ఒక క్షణకాలం ముందు చూసిన కళ కంట ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది అని చెప్తున్నారు. ఎలాగ డిఫరెంట్గా ఉంటుంది? ఈసారి చూసే కళ బాగా రియలిస్టిక్గా అనమాట, ఇంక ఇదే నిజము అన్న ఫీల్ లాగా అతనికి అనిపిస్తుంది. అంతకుముందు చూసిన కళ కొంచెం మసక కళ, ఇప్పుడు చాలా స్పష్టంగా కనబడే కళ. జయబాబా, నాకు ఇలాగ అర్థమైంది. జయబాబా, ఇది పెద్ద పేరా అండి. ఇది ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? జయబాబా సార్, ఇప్పుడు అక్కడ నథింగ్నెస్ అన్నారు కదా సార్, క్యాపిటల్ అని పెట్టారు కదా సార్, అంటే అది ఈ నథింగ్ ఆ నథింగ్ గా తీసుకోవాలా సార్ అక్కడ? ఇదమ్మా మీరు చెప్తుంది ఈ నథింగ్. అవును సార్, అక్కడ నథింగ్నెస్ అనేది క్యాపిటల్ అని ఇచ్చారు కదా, అది ఇక్కడ మామూలు ఈ శూన్యమా లేకపోతే అక్కడ ఉండే శూన్యమా అది తీసుకోవాలని డౌట్ వచ్చింది సార్ ఆ పేరా చదివేటప్పుడు. అక్కడ నథింగ్నెస్ అండి, అక్కడ నథింగ్నెస్ నే ప్రస్తుతం మెన్షన్ చేస్తున్నారు. ఆ ఎవ్రీథింగ్ లో ఉండే నథింగ్నెస్ నే అని నాకు అనిపిస్తుందండి. అంటే ఇక్కడ మానవుడు తాలూకా నిద్ర గురించి చెప్తున్నారు కదా, అందుకు మళ్ళీ అక్కడ క్యాపిటల్ అని ఎందుకు వాడారని డౌట్ వచ్చింది. క్యాపిటల్ వాడితే రియల్ నథింగేనమ్మా. రియల్ నథింగ్ అది నథింగ్నెస్ గా మేనిఫెస్ట్ అవుతుంది కదా. అవును సార్, అంచేత అదే. ఓకే సార్, అంతేనమ్మా. ఏమన్నా సందేహాలు ఉన్నాయండి ఇవి? అయితే మెయిన్ డిఫరెన్స్ సార్ నాకు అర్థమైంది, 5th స్టేజ్లో కంప్లీట్గా కాన్షియస్నెస్కి వస్తాడు, కానీ ఇంకా కళ లాస్ట్ మూమెంట్లో ఉంటుంది అది. ఇక్కడికి వచ్చేటప్పుడు కళ నుంచి పూర్తిగా బయటకు వచ్చాడు, చుట్టూ ఉన్న పరిసర వస్తువుల్ని చూస్తూ ఉంటాడు. తన గురించి అవగాహన ఉండదు, అంతేనండి డిఫరెన్స్ సార్.
రాజు గారు సమ్మప్ చేస్తానండి, అప్పుడు డిస్కస్ చేద్దాం డౌట్స్ ఇంకా ఏమైనా ఉంటే. చేయండి సార్. ఆ, ఇప్పుడు 6th స్టేజ్లో బాబా ఏం చెప్తున్నారంటే అండి, ఆ మానవుడి పరిస్థితి ఇద్దరి నుండి పూర్తిగా మెలకు వచ్చేసింది అతనికి. సో ఫుల్ కాన్షియస్నెస్, దాని ముందు స్థితి సెమీ కాన్షియస్నెస్ కదండి. ఇక సెమీ కాన్షియస్ స్టేట్ లేదు ఇతనికి. సెమీ కాన్షియస్ స్టేట్ ఎప్పుడైతే లేదో డ్రీమ్ స్టేట్ ఆగిపోతుంది కదండి. మనందరికీ ఇప్పుడు దాకా చెప్పుకుంటూ వచ్చింది అదే. అయితే డ్రీమ్ స్టేట్లో ఏముండేది అతని అనుభవము? అనేక అస్పష్టమైన రూపాలతో అతను మమేకం అవుతూ ఉండేవాడు. ఎందుకని? అవన్నీ అతని ఉపచైతన్యములో దాచబడినటువంటి ఈ శూన్యమునకు చెందినటువంటి నిద్రాణమై ఉన్న ఈ సంస్కారాలు అవి బహిర్గతం అవ్వడం ద్వారా వాటి నుంచి ఆ రూపాలన్నీ చూస్తూ అస్పష్టమైన రూపాలతో సబ్ సటిల్ ఫామ్స్ సహవాసం చేస్తూ ఉండేవాడు కదండి. ఆ నథింగ్నెస్ యొక్క అనుభవాన్ని పొందుతూ ఉండేవాడు. ఇది కళలో ఉన్నంతసేపు. ఆ మొత్తం అంతా ఆగిపోయింది ప్రక్రియ. ఇది ఇతనికి పూర్తిగా కళ్ళు తెరుచుకొని ఉన్నాయి కాబట్టి సెమీ కాన్షియస్ స్టేట్ పోయింది, ఫుల్ కాన్షియస్ స్టేట్ వచ్చేసింది ఇక్కడ. అదే చెప్తున్నారు. అయితే ఇతను పూర్తి చైతన్యం, పూర్తి ఎరుక వచ్చేసింది అనవచ్చా? ఇతను ఏమంటున్నాడు? నేను నాగేశ్వరరావుని, నేను రమణీరాజుని అంటున్నాడు. ఇంకా అంటే ఇక్కడ కొత్త పదం ఒకటి వాడారు బాబా. హీఈస్ నాట్ కాన్షియస్ ఆఫ్ హిస్ సెల్ఫ్ యాజ్ యాట్. మనము బ్రీఫ్ వెర్షన్ పంపించాం కదండి అందరికీ. దానిలో చూస్తే కనుక రాతి నుంచి మానవ రూపం వరకు ప్రతి రూపములోనూ అసలు లోపల ఉన్న అసలు పదార్థము స్వస్వరూపము భగవంతుడే. పైన వేసుకున్న తొడుగులు రాయి, ఖనిజము, వృక్షము, క్రిమి, చేప, పక్షి, జంతువు, మానవ రూపము. ఇవన్నీ స్మాల్ సెల్ఫ్లు. అవి క్యాపిటల్ సెల్ఫ్ కాదు. క్యాపిటల్ సెల్ఫ్ గాడే. ప్రతివాడి క్యాపిటల్ సెల్ఫ్ గాడే. దానినే స్వస్వరూపము అని మనం పిలుస్తూ ఉన్నాం. సో ఇతనికి పూర్తిగా కళ్ళు తెరిచి అప్పటి వరకు అస్పష్టంగా కనిపించిన రూపాలు ఆ శూన్యత్వము కారణంగా ఇప్పుడు మరింత స్పష్టముగా తనకు ఆశ్చర్యం కలిగించే విధంగా కనిపిస్తున్నప్పటికీ తన స్వస్వరూపము యొక్క ఎరుక మాత్రము ఇంకనూ ఇతనికి లేదు. అయితే ఈ స్థితిని బాబా ఏమని వర్ణిస్తున్నారంటే, ఇక్కడ నిద్ర లేదు, అలాగే సెమీ కాన్షియస్నెస్ లేదు, అలాగని స్వస్వరూపము యొక్క ఎరుక లేదు. అది ఈ స్థితి యొక్క స్పెషాలిటీ. రోల్ చేయండి రాజుగారు. అదే రిపీట్ చేస్తున్నారు బాబా మొత్తం ఇంత పేరాలో కూడానండి. అది ఇప్పటి వరకు స్వప్నావస్థ ద్వారా అస్పష్టముగా చూసిన రూపాలనే ఇప్పుడు పూర్తిగా కళ్ళు తెరిచిన కారణముగా అదే రూపాలను మరింత స్పష్టముగా, ఇవి ఖచ్చితంగా నిజమైనవి అనిపించేటంతగా అతను ఇప్పుడు అనుభవాలను పొందుతూ ఉంటాడు అని ఇక్కడ బాబా చెప్తున్నది. అంటే కళలో ఆ శూన్యత్వమునకు చెందిన రూపాలే అస్పష్టముగా కనిపించాయి. ఇప్పుడు పూర్తి మెలకువలో అవే రూపాలు మరింత స్పష్టముగా కనిపిస్తూ ఉన్నాయి. అంచేత ఒక రకంగా ఈ స్థితిని ఏమి చెప్పొచ్చంటే, ఇతను కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నప్పటికీ నిజానికి మరొక కళను కంటూ ఉన్నాడు. ఈ కళకు పాత కళకు తేడా ఏమిటంటే, పాత కళలో అస్పష్టమైన రూపాలతో సహవాసం చేశాడు, ఇప్పుడు స్పష్టమైన రూపాలతో సహవాసం చేస్తున్నాడు. అదే తేడా. నౌ ఓపెన్ ఫర్ డిస్కషన్ రాజు గారు. జై బాబా సార్. సార్ జయబాబు సార్, అంటే ఇక్కడ పూర్తి మెలకువ స్థితిలో ఉన్నాడు. ముందర కళలో ఉండేటప్పుడు, అది సబ్ కాన్షియస్ లో ఉండేటప్పుడు అస్పష్టంగా చూసే రూపాలు చెప్తున్నాడు. అంటే అస్పష్టంగా చూడడం అంటే ఇది దీన్ని అనలాగస్ గా చెప్తున్నది మానవ జన్మ ఎత్తడంతో చెప్తున్నారు కదా. అంటే అస్పష్టంగా కళలో చూడడం అంటే అంతవరకు ఉన్నటువంటి స్పీసీస్ ఏవైతే ఉన్నాయో వాటిగా జన్మ తీసుకున్నప్పటికీ కూడా అంత కాన్షియస్నెస్ డెవలప్ కాలేదు. కరెక్ట్ సార్. కాబట్టి అస్పష్టంగా
దాంతో తాదాత్మ్యం చెందాడు. బట్ మానవ జన్మ వచ్చేటప్పటికి స్పష్టంగా తాదాత్మ్యం చెందుతున్నాడు. ఇది నేను, ఇది నేను, ఇది 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 అని. కరెక్ట్ సార్, అదే కరెక్ట్ అదేనండి. కరెక్ట్ కరెక్టే సార్. జయబాబు. అంటే స్మాల్ సెల్ఫ్ గురించి పూర్తి ఎరుక వచ్చేసింది అనమాట మానవుడికి. ఓకే. ఇప్పుడు ఒక ఆవు ఉందనుకోండి, ఆవుని దగ్గరికి పిలిచి దాన్ని పక్కకు తోసేసి ఇంకొక ఆవుకు పెట్టారు అనుకోండి, అది బుస కొట్టి మన మీద నీ సంగతి చూస్తా అనుకోదనమాట అది. అవును. కానీ మానవుడు అలా కాదు. మానవుడు వెంటనే రియాక్ట్ అవుతాడు కదా. అవును. అది ఆ నేను గురించిన అతి స్పష్టమైన అవగాహన మానవ రూపంలో వచ్చింది అన్నదే నేను అనుకుంటున్నానండి. అప్పటి వరకు అది అంత స్పష్టంగా దానికి ఆ ఎరుక ఉండకపోవచ్చు అనమాట. జయబాబు. అయితే సెల్ఫ్ గురించిన అవగాహన ఇద్దరికీ లేదు, అప్పుడు లేరు ఇప్పుడు లేదు. అది మాత్రం బాబా చెప్తున్నారు, క్యాపిటల్ సెల్ఫ్ స్వస్వరూపము యొక్క ఎరుక లేదు. కానీ స్మాల్ సెల్ఫ్ గురించి కూడా ఇప్పుడు అతి స్పష్టముగా ఉంది ఎరుక, అప్పుడు అస్పష్టముగా ఉండేది ఎరుక. కరెక్ట్. ఓకే. జయబాబు. జై బాబా. జై సార్. జయబాబు అండి, జయబాబు. అదే ఇప్పుడు మన చాప్టర్ ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ కదండి. ఆ కాన్షియస్నెస్ మనిషి దగ్గరికి వచ్చేటప్పటికి ఫుల్ అండ్ కంప్లీట్ ఎలాగైంది అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట ఈ స్టేజెస్ లో, అన్ని స్టేజెస్ ద్వారా. అవునండి, అవును. రాజుగారు ఇందాకైతే మీరు అడిగారు ప్రశ్న, క్లారిటీ వచ్చిందండి. వచ్చిందండి. అదే నేను జస్ట్ ఈ స్టేట్కి ప్రీవియస్ స్టేట్కి జస్ట్ కంపేర్ చేస్తున్నాను. అక్కడేమో ఆల్మోస్ట్ ఫుల్లీ కాన్షియస్ అన్నాడు, కానీ ఇంకా సెమీ కాన్షియస్ స్టేట్ ఉంది. ఇక్కడ సెమీ కాన్షియస్ స్టేట్ అనేది పూర్తిగా పోయింది. అయితే ఇక్కడ మానవుడి స్థితి ఇదంతా డిస్కస్ చేస్తున్నామండి, భగవంతుడి స్థితికి ఇంకా రాలేదు మనం. ఆ పేర కూడా చదివితే మనకి అది మర్చిపోకూడదు. అది వచ్చాక అప్పుడు డౌట్ కూడా ఇది ఊరికే ఒక మానవుడి స్థితిని చెప్తున్నారు బాబా. ఏమన్నా ఉన్నాయండి ఫర్దర్గా దీని మీద? జయబాబు అండి. జయబాబు సార్ వినిపిస్తుంది కదండి. వినిపిస్తుంది, చదవండి. This is the sixth stage in the state of man, where the man, dazed, simply experiences the sight of things much more realistically, but still as if it were just a vacant dream. ఇది మానవ స్థితిలో 6వ దశ. మన స్థితులు చెప్పుకుంటున్నాం కదండి, ఇది 6కి వచ్చాం మనం. ఈ దశలో మానవుడు ఒక రకమైనటువంటి అయోమయానికి లోనే ఉంటూ తాను చూస్తున్న వస్తువులను మరింత వాస్తవికంగా చూస్తున్నాడు. క్లియర్గా కనిపిస్తున్నాయి, కల్లోలా కాకుండా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ వేకెంట్ డ్రీమ్ అంటున్నాండి, యాజ్ ఇఫ్ ఇట్ వర్ జస్ట్ ఏ వేకెంట్ డ్రీమ్. కళ్ళు అయితే చూస్తున్నాయి ఆ వస్తువుని, చుట్టూ ఉన్న వస్తువులను చూస్తున్నాయి, కానీ ఆ వస్తువు ఏమిటి, అది ఏ విధంగా అంటే మాయ గురించి, ఈ భ్రాంతి గురించి పూర్తి స్పృహ ఇంకా రాలేదన్నమాట. కళ్ళు చూస్తున్నాయి కానీ, కళ్ళు ఓపెన్ అయ్యి వస్తువుని స్పష్టంగా చూస్తున్నాడు, కానీ మాయలో ఆ వస్తువు విలువ ఏమిటి, అది ఎందుకు పనికొస్తుంది, లేదా నాకు ఎలా ఉపయోగపడుతుంది, దాంతో ఇంకా మమేకం కాలేదు. అది వేకెంట్ డ్రీమ్ అనుకుంటున్నానండి. వేకెంట్ డ్రీమ్ అంటే వేరే మీనింగ్ ఉంటే డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ ద మ్యాన్ సీస్ మోర్ ఫోర్స్ఫుల్లీ అండ్ రియలిస్టికల్లీ బట్ స్టిల్ వేకెంట్లీ ద డ్రీమ్ ఆఫ్ హిజ్ డ్రీమ్ స్టేట్. అంటే డ్రీమ్ స్టేట్ నుండి బయటకు వచ్చాడు, కళ్ళు తెరిచాడు, జాగ్రత్త అవస్థకు వచ్చాడని చెప్తున్నారు, కానీ ఇంకా మాయతోటి మమేకం కాలేదు. కాబట్టి ఆ కళ్ళలో ఇంకొక కళ్ళగా ఉందన్నమాట. గివింగ్ హిమ్ ద సెన్స్ ఆఫ్ అట్ అనదర్ డ్రీమ్ విత్ ఇన్ ద డ్రీమ్ ఆఫ్ హిజ్ డ్రీమ్ స్టేట్. ఆ విధంగా స్వప్నంలో మరొక స్వప్నం యొక్క భావాన్ని అతను పొందుతూ ఉన్నాడు. కళ్ళు తెరిచే ఉన్నాడు, మేలుకునే ఉన్నాడు, చుట్టూ ఉన్న వాటిని చూస్తూ ఉన్నాడు, కానీ వాటితో మమేకం కావడం లేదు. అంటే కళ్ళలో మరొక కళలాగా అతను భావిస్తూ ఉన్నాడు అంటున్నారు. నెక్స్ట్ పేరా చదవనా సార్? This state corresponds to the few seconds immediately after a man has awakened and cannot help but seize
At first, the objects that come within range of his vision rather than his own self. మనం చాలాసార్లు చెప్పుకున్నట్లుగా ఒక పిల్లాడు నిద్రపోతున్న పిల్లాడిని లేపిన వెంటనే వాడు లేస్తాడు, కళ్ళు తెరిచే ఉంటే అంటున్నాడు, అమ్మ పిలుస్తా ఉంటే, కానీ చుట్టూ చూస్తున్నాడు, ఇంకా మనలోకి రాలేదు. ఆ చూపు ఎలాగో ఉంది. నేను ఎక్కడున్నాను ఏమిటి అనేటువంటి అయోమయ స్థితిలో ఉన్నట్టుగా ఇక్కడ ఈ స్థితిలో మానవుడు ఆ నిద్ర లేచిన కొన్ని క్షణాలు మాత్రమే, ఆ నిద్ర మేలుకునే ముందనమాట అతను చుట్టూ ఉన్న పరిసరాల్ని అలా చూడవలసి వచ్చేసింది అంతే. వాటినే చూస్తాడు, తన స్వస్వరూపాన్ని కాదు, బయట కనిపిస్తున్న వాటిని, స్పష్టంగా కనిపిస్తున్న వాటిని చూస్తాడనమాట. అది ఇక్కడ చెప్తున్నారండి. మేలుకొని కొన్ని క్షణాలు గడిచిన వెంటనే తనను తాను కాకుండా, తన స్వస్వరూపాన్ని కాకుండా, తన చుట్టూ ఉన్నటువంటి వస్తువులను మొదట చూడకుండా ఉండలేని స్థితికి అతడు ఉంటాడట. ఆ స్థితిలో ఉంటాడనమాట. వాటినే చూస్తాడు, చుట్టూ కనపడుతున్న వాటిని. This is because as soon as his eyes open after the sleep state, the spontaneous opening of the long shut eyes creates in him a sort of dazed state. ఎంతో కాలంగా కళ్ళు మూసుకుని ఉన్నాయి, ఆ కళ్ళు తెరుచుకున్న వెంటనే నిద్ర స్టేట్ నుండి బయటకు వచ్చిన తర్వాత కళ్ళు తెరుచుకోగానే అదొక రకమైనటువంటి డేజ్డ్ స్టేట్, దిగ్భ్రమ స్టేట్ లోకి అతను ఉన్నాడు. Although the man has awakened and is fully conscious, he is still unaware of his self or of its position in relation to the objects surrounding his very self. మెలకు వచ్చి కళ్ళు పూర్తిగా తెరిచి ఉన్నప్పటికీ కూడా ఎలాంటి అయోమయ స్థితిలో, దిగ్భ్రమ స్థితిలో ఉన్నాడంటే తనను తాను తెలుసుకోలేదు, చుట్టూ ఉన్నటువంటి వస్తువులతో మమేకం కాలేదు. He simply stares at the objects upon which his gaze falls. అతని దృష్టి ఏ వస్తువులపై పడిందో వాటిని అలా చూస్తూ ఉన్నాడు అంతే. అదండి ఇందులో నాకు అర్థమైంది సార్. వేకెంట్ డ్రీమ్ అంటే ఏమిటో ఇది ఒకసారి డిస్కస్ చేద్దాం. జయబాబా అండి, ఇక్కడ స్మాల్ సెల్ఫ్ చూపించారు కదా, ఎస్ స్మాల్ ఎస్ పెట్టాడు కాబట్టి ఇక్కడ స్వస్వరూపం కాదేమో, తన యొక్క ఎరుక అనుకుంటున్నాను. పిల్లలు నిద్రలగానే అయ్యుండొచ్చండి, ఎందుకంటే అతను మెలకు పూర్తిగా రాలేదు కదా. నిద్రలో మనం నేనెవరో మర్చిపోతాం, నేనేమిటో మర్చిపోతాం, అది కంటిన్యూ అవుతుందని అది చెప్తున్నట్టు అనిపించింది. జయబాబా అండి. అంతే, లెగ్గానే అతను ఎవరో అతనికి కూడా తెలియదు కదండి మామూలుగానే. అతను అంటే నేను పలానా అని కానీ వస్తువులతో ఇది కానీ ఇంటరాక్షన్ కానీ ఉండదు, డేజ్డ్ కండిషన్లో ఉంటాడని అంతేనండి. అది అమ్మా పద్మిని గారు, జయబాబా చెప్పండి సార్. ఈ వెరీ సెల్ఫ్ అన్న దగ్గరేనా మీరు అడుగుతుంటే? అవునండి, స్మాల్ ఎస్. ఈ పరిసరాలు ఇవన్నీ కూడా ఈ స్మాల్ సెల్ఫ్ చుట్టూ ఉంటాయి, క్యాపిటల్ సెల్ఫ్ చుట్టూ ఏముండవు అసలు. అదొక్కటే ఉంటుంది కదా. క్యాపిటల్ సెల్ఫ్ ఉన్న చోట ఇంకేం కనపడవు, మిగిలినవి ఏవి, అది ఒకటే కనపడుద్ది. ఇంకా స్మాల్ సెల్ఫ్ చుట్టే పరిసరాలు కనపడతాయి మనకి కదా, అంతే. ఆ స్థితిలో నేనెవరు అనేది కూడా తెలుసుకోలేకపోతాడు. అంటే పూర్తిగా క్యాపిటల్ సెల్ఫ్ గురించి తెలియట్లేదు, స్మాల్ సెల్ఫ్ యొక్క పరిసరాల గురించి తెలియట్లేదు, అంతే. ఆ వేకెంట్ డ్రీమ్ అనేది కొంచెం డిస్కస్ చేయమని అన్నారు కదా. నాకు అర్థమైనంత వరకు వేకెంట్లీ అంటే ఎట్టి విలువ లేనట్టి, డొల్ల అయినటువంటి, అంటే డ్రీమే డొల్ల కదా. అంటే దానికి ఏం విలువ లేదు. కళ వచ్చిన తర్వాత మన 4:30కి లేపేసాడు అనుకోని కుర్రాడు, తాత నాకు చాలా కళ వచ్చింది, దాని సంగతి ఇప్పుడు తేల్చాలని, పడుకో నాకు న్యూసెన్స్ చేయకంటున్నాను కదా. అంటే దానిలో జరిగిన దేనికి కూడా విలువ లేదు. నీ టైం వేస్ట్, నా టైం కూడా వేస్ట్ చేయకండి కదా. దానికి ఏ రకమైనటువంటి విలువ ఇవ్వవలసిన అవసరం లేదు. దాన్నే మనం వేకెంట్, డొల్లా అంటాం తెలుగులో మనకి. చేస్తున్నారు అంతే, ఏ నిరూపణమైన కళ. అంటే
నిద్రలో వచ్చిన కళకు విలువ లేదు, కానీ మెలకుగా ఉన్న వచ్చిన కళకు విలువ ఉంటుంది అనుకుంటామేమో, నేను రెండో ఒకటే అని చెప్తున్నారు అనమాట. దానికి ఎంత విలువ లేదు, దీనికి అంతే విలువ లేదు అన్నట్టుగా. అంటే ఈ డ్రీమ్ లో అంటే వేకెంట్ డ్రీమ్ అని అన్నారంటే ఏదో ఉండాలి కదా దాంట్లో, డ్రీమ్ కాకుండా. ఇప్పుడు ఈ వేకెంట్ డ్రీమ్ లో మనం మామూలుగా కళల్లో హేజీ ఫార్మ్స్, ఫెయింట్ హేజీ ఫార్మ్స్ అవి కనిపిస్తుంటాయి మనకి. ఈ డ్రీమ్ లో అవి కూడా కనిపించవు అనమాట ఈ వేకెంట్ డ్రీమ్ లో. అవి కానీ ఇంకా స్పష్టంగా కనిపిస్తాయి అంటున్నారు కదా, మోర్ రియలిస్టికల్లీ, బట్ స్టిల్ యాజ్ ఇఫ్ ఇట్ వర్ జస్ట్ వేకెంట్ డ్రీమ్. జయబాబా నాగేశ్వరరావు గారు, అదే బాబు గారు చూస్తున్నాడు కానీ దానికి విలువ లేదు, అందుకే వేకెంట్ అన్నారు. అప్పుడు సార్ చెప్పినట్టుగా అసలైన క్యాపిటల్ ఎస్ దగ్గర ఇంకేమీ ఉండవు, కానీ ఇప్పుడు ఈ చిన్న ఎస్ దగ్గర, ఈ సెల్ఫ్ దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ వాటికి ఏం విలువ లేదు, ఇట్స్ ఓన్లీ ఎ వేస్ట్ అన్నట్టుగా చెప్తున్నట్టుంది జయబాబా. అంటే బాబు లోతుగా వెళితే కళలో ఉన్న నిద్రలో వచ్చిన కళకి, సెమీ కాన్షియస్నెస్లో వచ్చిన కళకి, పూర్తి కాన్షియస్నెస్లో వచ్చిన కళకి తేడా ఉంది. ఇది లోతుగా వెళితే. ఎందుకని? సెమీ కాన్షియస్నెస్లో వచ్చిన కళ సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్, అది వాడు ఒక్కడికే సంబంధించింది, మిగిలిన పాత్రలతో వాడికి సంబంధం లేదు. ఇంకా ఏం చెప్పారు, అక్కడ సంస్కారములను ఖర్చు చేయడమే అవుతుంది కానీ ఇచ్చిపుచ్చుకోవడం అనేది జరగదు అక్కడ కదా. ఇక్కడ ఫుల్ కాన్షియస్నెస్లో వచ్చిన కళలో కొంత తేడా ఏమిటంటే, ఇక్కడ అన్ని పాత్రలు పార్టిసిపేట్ చేస్తాయి. ఇక్కడ సబ్జెక్టివ్ కాదు, ఇది అందరూ ఎఫెక్ట్ అవుతారు, ఇచ్చిపుచ్చుకోవడం జరుగుద్ది సంస్కారాలు. అయితే అది ఇంకా బాబా ఇక్కడ మనకు డిస్కస్ చేయలేదు, మనం నువ్వు కలిపేవి కాబట్టి అది చెప్పుకుంటున్నాం అది. ఓకే. బట్ ఈ రెండింటికి వేకెంట్ డ్రీమ్స్ అని చెప్తున్నారు ఆయన. దానికి ఎంత విలువ లేదు, దీనికి విలువ లేదు అని చెప్తున్నారు. బట్ తేడా ఎలా ఏమిటంటే, ఇక్కడ స్పష్టంగా ఫోర్సిబుల్గా ఇవి రియలే అనిపించేటంత గాఢంగా ఇతను అనుభూతి చెంది విభ్రమలో ఉంటాడు అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు చదివిన 2 పేరాలు కూడా మానవుని కళకు సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్స్ ఏనండి. ఇంకా భగవంతుడి కళలోకి మనం వెళ్ళలేదు, భగవంతుడి స్థితిలోకి వెళ్ళలేదు, 6th స్టేజ్. ఈ 2 మానవుడివే. అది ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ స్థితి 6వ స్థితి పూర్తిగా మెలుకుని ఉన్న వెంటనే కొన్ని క్షణాల పాటు ఏమో జరుగుతుందో అది ఇక్కడ 6వ స్థితిలో మనం చెప్పుకుంటున్నాము అంటున్నారు బాబా. ఇక్కడ తన స్వస్వరూపం యొక్క ఎరుక లేదు, అలాగే పూర్తిగా తన పరిసరాలలో ఉన్న విషయాల గురించిన ఎరుక కూడా పూర్తిగా ఉండదు. కేవలం అలా కళ్ళు సారించి చూస్తున్నాడు అంతే, పూర్తిగా ఓపెన్ అయినాయి కాబట్టి కళ్ళు. అయితే కళలో కంటే స్పష్టంగా కనిపించడం వల్ల కొంచెం దిగ్భ్రమకు గురవుతాడు ఇతను అని చెప్తున్నారు. అంతే సార్. మిగిలినంతా మనకి ఇక్కడ వేకెంట్ డ్రీమ్ అని, ఆ డ్రీమ్ స్టేట్ లో ఉన్న మరొక డ్రీమ్, కళ్ళలో ఉన్న ఇంకొక కళగా చెప్పడానికి రీజన్ ఇదేమో సార్ బాస్. అంటే ఇప్పుడు సెమీ కాన్షియస్ నుంచి, అదే నిజంగా నిద్రలో ఉన్నటువంటి కళ స్టేట్ నుంచి ప్రజెంట్ మెలకువ స్థితికి వచ్చేసాడు. మెలకువ స్థితికి వచ్చిన తర్వాత జస్ట్ కళ్ళు ఓపెన్ చేశాడు. కళ్ళు ఓపెన్ చేసి చూస్తే తనకి ఎదురుగా ఏముందో అవన్నీ చూస్తాడు, కానీ సోఫాలా కనబడొచ్చు, కానీ సోఫాలాగా ఈయనకి రిజిస్టర్ అవ్వదు లోపల. దాని సిగ్నిఫికెన్స్ తెలియదు ఏమి, అంటే అన్ని చూస్తాడు బట్ దేని సిగ్నిఫికెన్స్ కూడా ఆయనకి రిజిస్టర్ కాదు లోపల. అంటే నిజానికి ఎందుకంటే అసలు నేను ఇది అన్నటువంటి కాన్షియస్ ఒక్కసారి రాదు మెలకు రాగానే. అదే ఇంతకుముందు మీరు ఎగ్జాంపుల్లో చెప్పినట్టు వాడు కళ్ళు తెరుస్తాడు, వాళ్ళ అమ్మ పిలుస్తూ ఉంటుంది, బట్ కళ్ళు తెరిచాడు అంతే, చుట్టూ ఉన్న చూస్తున్నాడు, కానీ అవేవి ఆయనకి ఇంకా కంప్లీట్ గా రిజిస్టర్ కావటం లేదు. ఆ కారణం చేత జస్ట్ ఇమీడియట్ స్టేట్ కాబట్టి, కాన్షియస్ కి వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఇమీడియట్ స్టేట్ కాబట్టి, అట్ ది సేమ్ టైం వాటిలో ఈయన కంప్లీట్ గా ఇన్వాల్వ్ అవ్వలేదు కాబట్టి అది కూడా ఒక డ్రీమ్ స్టేట్ కింద చెప్పారని అనుకుంటుంది. కరెక్ట్ అవ్వచ్చండి. ఇంకొకటి కూడానండి, సబ్సటిల్ ఫార్మ్స్ ముందు డ్రీమ్ లో, ఇక్కడ గ్రాస్ ఫార్మ్సే కదా.
కదా. అవును. సో ఆ సబ్సెటిల్ ఫార్మ్స్తో అసోసియేషన్ వల్ల ఇది ఇంకా రిజిస్టర్ కాకపోవచ్చు గ్రాస్ ఫార్మ్స్ పూర్తిగా, ఉమ్. అది కూడా కావచ్చు. జై వ్యాలిడ్ పాయింట్ సార్. జై బాబా, జై బాబా. జై వసంత్. ఏమన్నా ఉన్నాయండి ప్రస్తుతం? ఇక్కడ లేకపోతే 6th స్టేట్ అంటే గాడ్కి సంబంధించిన దాని గురించి నెక్స్ట్ వీక్ చదువుదామండి. ఇక్కడ ఆపుదాం సార్ మహేష్ గారు. ఒక్కసారి నేను టీమ్స్ది చెప్తాను ఒకసారి. చెప్పండి సార్. టీమ్స్ అన్నది అందరూ ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకుంటున్నానండి. నేను ఒక లింక్ మీకు అందరికీ పెడతాను, స్కైప్లోనే యాజ్ వెల్ యాజ్ వాట్సాప్లో కూడా. ఇది స్టాండర్డ్ లింక్ అవుతుంది మనకి ఇక్కడి నుంచి. ఒక్కసారి అందరూ లింక్ వచ్చిందో లేదో చూసుకోండి. నేను వాట్సాప్లో కూడా పెడతాను. మీకు ఏది అనుకూలంగా ఉంటే దాని మీద ట్రై చేయండి. లాగిన్ అవుతుందో లేదో చూడండి. ఇన్స్టాల్ చేయడానికి అండి లింక్ ఏమండి? ఇన్స్టాల్ చేయడానికే కదా అది అంటే లింక్. అది ఆటోమేటిక్గా ఫోర్స్ చేస్తాను. మీది ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంటే సార్ అందులో ఓపెన్ అయిపోతుంది. ఓకే అండి. లేకపోతే మీకు ఇన్స్టాల్ చేయమని అడుగుతుంది. ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్స్టాల్ చేశాను సార్ నేను. ఓకే అండి, నొక్కి చూడండి. ఓపెన్ అవుతుంది. కోడ్ ఏదో వచ్చిందండి, ఓటీపీ లాగా వచ్చింది కోడ్ ఒకటి. కోడ్ వస్తుందా అండి? వస్తుందండి. ప్లే స్టోర్ ద్వారా వెళ్తే కోడ్ వస్తుందండి. కోడ్ కొట్టేస్తే ఓపెన్ అది యాక్సెప్ట్ చేశారు. అదే షిరీను, ఆనంద్ కుమార్, గజలక్ష్మి గారు జాయిన్ అయ్యారు. సార్ నేను ఆల్రెడీ టీమ్స్ లోనే ఉన్నా సార్. నేను కనపట్టలేదండి. మీరు రాజు గారు, నా వాయిస్ వినబడుతుందా? వినబడుతుందమ్మా. నేను ఆల్రెడీ దీంట్లోనే ఉన్నాను, కానీ జాయిన్ అయినట్టు అంటే ఇప్పుడు దీంట్లోనే జాయిన్ అయ్యాను. మరి ఎందుకని మీరు అదే అండి, నేను వినబడుతుందండి నా వాయిస్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటో. వినబడుతుంది సార్ మీ వాయిస్. అది ఇప్పుడు ఏం చేస్తారంటే అండి, వాళ్ళు స్కైప్ని దీనికి ఇంటిగ్రేట్ చేసేటప్పుడు మన పాత లింక్ ఏదైతే ఉందో, ఏది MDF బ్రెయిన్ స్టార్మింగ్ అని స్కైప్ లింక్ ఉంది కదా, స్కైప్ డాట్ అది వస్తుంది. అది లింక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా టీమ్స్లో కూడా ఓపెన్ అయిపోయి ఇదే సెషన్కి బ్యాక్ ఎండ్లో కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు లింక్ కొత్తది క్రియేట్ చేశాను కదా, టోటల్గా డిఫరెంట్ ఇది. మీరు ఇంతకుముందు జాయిన్ అయిన గోపాలకృష్ణ గారు, పద్మిని గారు, అది టీమ్స్లో జాయిన్ అయినప్పటికీ మన పాత లింక్ గ్రూప్లోకి జాయిన్ అయ్యారు. ఇప్పుడు మీరు ఇది వెళ్ళి ఈ లింక్ నొక్కారు అనుకోండి, ఇందులోకి మారుతుంది. టీమ్స్లోనే ఈ గ్రూప్లోకి వస్తారు మీరు. అప్పుడు ఇప్పుడు ముందర స్కైప్ లోకి వెళ్ళమంటారా? స్కైప్ లోకి వెళ్ళాలా? అలా కాదు, స్కైప్ మీరు డ్రాప్ అయిపోయి స్కైప్ లో లేమండి అసలు యాక్చువల్గా. అంటే జాయిన్ అవుతుంది టీమ్స్ లోనే జాయిన్. అందుకేనండి ఇప్పుడు వెనక్కి వెళ్ళి వాట్సాప్లో మీకు లింక్ పెట్టాను కదా, వాట్సాప్లో మీకు లింక్ పెట్టాను కదా, అది నొక్కండి సార్. అది నొక్కితే మళ్ళీ టీమ్స్లోనే ఈ గ్రూప్లో నాకు కనబడుతుంది స్క్రీన్ మీద. దాని మీద ఈ స్క్రీన్ మీకు కనబడట్లేదేమో కదా, టీమ్స్ ఇంకా షేర్ అవ్వలేదు. మళ్ళీ ఒకసారి షేర్ పెట్టారా సార్? మళ్ళీ చెప్పండి అమ్మా పద్మిని గారు. విజయ్ బాబా, ఇప్పుడు నేను ల్యాప్టాప్ జాయిన్ అయ్యానండి. మీరు వాట్సాప్ లో పెట్టిన లింక్ కాకుండా నేను మామూలు స్కైప్ లోకి వెళ్ళి అక్కడ లింక్ కొట్టి షేర్ అవ్వలేదు, కానీ ఎవరెవరు జాయిన్ అయ్యారని కనిపిస్తుంది. ఒక్క నిమిషం అమ్మా పద్మిని గారు, మీరు ఇంకా నేను మొబైల్లో లేనండి, వాట్సాప్ నాకు ఈ డివైస్ లో లేదు. స్కైప్ లెఫ్ట్ అయ్యి ఎలాగ వెళ్ళాలని నాకు అర్థం కాలేదు. నేను కొంచెం లేమేనండి. అయితే ఒక పని చేస్తానండి, నేను
ఇందులో కూడా ఇందులో టీమ్స్లో కూడా నేను షేర్ చేస్తాను మీకు. ఓకే సార్. టీమ్స్లో చాట్ అని ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే మీరు బ్రెయిన్ స్టార్మింగ్ అని పాత దాంట్లో ఉన్నారు కనుక ఆ లింక్ మళ్ళీ పెడుతున్నాను అక్కడ. ఓకే సార్, చూస్తున్నాను. అదేలేండి, అంటే మనం 2 సెషన్లో ఉన్నాం కనుక కొంచెం ఆడియో అది ఇష్యూ మామూలుగా రావచ్చు. జాయిన్ మీటింగ్ ఆన్ టీమ్స్ అని ఉంది, అక్కడేనా సార్? అవునండి, కొత్తదన్నమాట ఇది, నొక్కి చూడండి. ఎందుకంటే 2 సింక్ అయి ఉన్నాయండి, స్కైప్ ఇది. అక్కడ పెట్టిన మెసేజ్లు ఇక్కడ కూడా వస్తుంటాయి. MDF బ్రెయిన్ స్టార్మింగ్ అని ఉంది కదా ఇప్పుడు రాజుగారు, చెప్పండి సార్. మేము టీమ్స్లోంచి మామూలుగా డౌన్లోడ్ చేసిన యాప్ ద్వారా ఎంటర్ అవుతున్నాము. దానిలో బ్రెయిన్ స్టార్మింగ్ వస్తుంది, దాని ద్వారానే ఎంటర్ అయినా సరిపోతుంది కదా, నేను ఇంకేం చేయక్కర్లేదుగా. అది ఇంకా బ్రెయిన్ స్టార్మింగ్లోంచి ఇంకా రాదండి, ఒకసారి స్కైప్ ఆగిపోతే. అయితే బయటకు వచ్చి నేను మళ్ళీ ట్రై చేయనా, ఎంటర్ అవునా? అంతేనండి, బయటకు వచ్చేస్తున్నాను. అలాగే చేస్తాను. అదే అండి. అలా చేస్తాను. మీరు జాయిన్ అయ్యారు సార్ నాగేశ్వర గారు. ఈజీగానే అర్థమైందండి. అంటే ఆ గ్రూప్ వదిలేస్తున్నాం సార్. దానికి ప్రాబ్లం ఏంటంటే అది చార్ట్ గ్రూప్ అనమాట, అక్కడ కనబడేది. ఆ చార్ట్ గ్రూప్లో మోర్ దెన్ 20 ఉంటే కాల్ ఎనేబుల్ అవ్వదు ఇక్కడ. అంటే దానికి లింకేజ్ ఇది మనకు టోటల్గా టీమ్స్ బ్రెయిన్ స్టార్మింగ్ అని వస్తుందండి ఇక్కడ నుంచి, ఆ గ్రూప్ మనకి. ఇంకా అంటే కొంచెం డిఫరెన్స్ ఉంది సార్. చార్ట్స్ ఈ మీట్స్ అన్నవి 2 డిఫరెంట్ గ్రూప్స్ కింద పెట్టాడు. ఇందులో మనం మీట్స్లోనే కనెక్ట్ అవుతాము. సార్ ఇంక రోజు ఇలాగే జాయిన్ అవ్వాలా? అంతేనండి, ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా అండి. ఇప్పుడు మనం ఇబ్బంది పడకుండా ఈ లింక్ ఏదైతే నేను రిపీటెడ్గా షేర్ చేస్తుంటానో అది ఈ వారం ట్రై చేసుకుని ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు కాల్ చేయండి ఎవరన్నా. ఇంకా మనం నెక్స్ట్ వీక్ సండే ఇది ఓపెన్ చేయనండి స్కైప్. నేను డైరెక్ట్ ఈ లింక్ ద్వారా మనందరం జాయిన్ అవుతాం అన్నమాట. అర్థమైందండి? అది కొంచెం స్పష్టంగా నేను మెసేజ్ కూడా పెడతాను ఇందులో. ఆ పాతది కనెక్ట్ అవుతుంది కదా బ్రెయిన్ స్టార్మింగ్ అన్నది. ఇంకా అది ఒకసారి స్కైప్ వెళ్ళిపోతే అండి ఆ గ్రూప్తో మనకి ఉంటుంది, మనకి విజిబిలిటీ ఉంటుంది పాత మెసేజ్లు అన్నీ. కానీ ఇది ఒక కొత్త మీటింగ్ లింక్ అంతే. ఈ లింక్లోనే మనం కనెక్ట్ అవుతాము, రికార్డ్ చేసుకుంటాం. నేను ఎక్స్టర్నల్గా రికార్డ్ చేస్తాను. అంటే నేను చెప్పేదమ్మా, ఈ లింక్ని ఇప్పుడు కనెక్ట్ అయిందా పర్వాలేదు, లేకపోతే ఏదైనా ఇష్యూ ఉన్నా కొంచెం ట్రై చేసి టీమ్స్ ఇన్స్టాల్ చేసుకుని లాగిన్ అవుతుందా లేదా అని ట్రై చేయండి. అది ఆ లాగిన్ అయిన తర్వాత బహుశా మీటింగు ఇంకా స్టార్ట్ కాలేదని వస్తుంది, ఓకే. కానీ అందులోకి వెళ్తుందా లేదా చూసుకుని ఉంటే మీకు ఓకే. నెక్స్ట్ టైము సాటర్డే మార్నింగ్ కొంచెం 10 నిమిషాల ముందే ట్రై చేస్తే ఏమైనా ఇష్యూస్ ఉంటే సార్ట్ చేసుకుని వీలైనంత వరకు మనం దీనికి మైగ్రేట్ అయిపోవచ్చు. మరి ఇప్పుడు ఈ టీమ్స్ ఓపెన్ చేశాక ఆ బ్రెయిన్ స్టార్మింగ్ అన్న లింక్లోకి వెళ్తేనే నాకు ఈ మెసేజ్ కనబడుతుంది. సో ప్రస్తుతం అలాగే వెళ్ళాల్సి వస్తుందా ఇంకెప్పుడు కూడా? అంటే మీకు నెక్స్ట్ టైం నుంచి సార్ నా మాట అర్థమైందా సార్ రాజు గారు? అర్థమైంది. మీకు ఇక్కడ నా స్క్రీన్ షేర్ చేస్తాను. రాజు గారు నా మాట వినపడుతుందా? వినపడుతుందండి. ఒక్క నిమిషం అండి. నా ఫోన్ జయో సార్. ఒక్క నిమిషం అండి, అందరినాడు సార్. మీకు స్క్రీన్ అంతా స్పష్టంగానే వస్తుందా అండి మిగిలిన వాళ్ళకండి? వస్తుంది సార్. నాగేశ్వర గారు కొంచెం ఇలా ఫ్లిక్కర్ అవుతుందట. లేదు, మిగిలిన వాళ్ళు బాగానే వస్తుందట సార్. అది మీకు అలాగే జై బాబా.
స్క్రీన్ షేర్ అవుతుందండి మీకు? ఎస్, షేర్ అవుతుంది. అవుతుంది. ఓకే ఓకే అవుతుందండి. అదే ఇలా వస్తుంది ఇది. బేసిక్గా నెక్స్ట్ టైం నుంచి అంటే లింక్ ఎలాగా అవ్వాలి అన్నదానికి నేను ఇక్కడ మీకు స్క్రీన్ షేర్ చేశాను కదా. ఇక్కడ ఈ చూడండి చార్ట్స్ మీట్స్ అని ఉంది కదా, మనం మీట్ ద్వారా కనెక్ట్ అవుతున్నాము. మీకు ఇక్కడ వస్తుంది, మీరు రెగ్యులర్గా వాడుతున్న లింకు మీకు ఇక్కడ టీమ్స్ MDF బ్రెయిన్ స్టార్మింగ్ అని వస్తుంది. ఈ రెండో చూడండి, కెమెరా బొమ్మ ఉంది కదా, ఇది కనబడుతుందండి స్క్రీన్? సార్ దీని మీద నాకు మ్యాటరే కనబడుతుంది. కనిపిస్తుంది సార్. ఒకసారి మళ్ళీ షేర్ చేస్తాను, నేను విండో షేర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు స్క్రీన్ కనబడుతుందా? టీమ్స్ స్క్రీన్ కనబడుతుందండి? కనబడుతుంది సార్. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ నేను కర్సర్ మూవ్ చేస్తున్నాను. ఇక్కడ మీట్ అని కెమెరా బొమ్మ ఉంది కదండి, మీటింగ్ బొమ్మలాగా. మీరు నెక్స్ట్ టైము ఇందులో జాయిన్ అయ్యి ఒకవేళ టీమ్స్ ఓపెన్ చేసి ఈ మీట్ అని నొక్కితే ఇక్కడ మీకు రెగ్యులర్గా వాడి లింక్ వస్తుంది. టీమ్స్ MDF నాకు ఎలా కనబడుతుంది, టీమ్స్ MDF బ్రెయిన్ స్టార్మింగ్. ఇక్కడికి వెళ్ళి జాయిన్ అండమే మీరు, అంతే. మీరు ఒకసారి ఆ లింక్తో లాగిన్ అయిన తర్వాత అది సెండ్ చేసుకుని ఇక్కడ మీటింగ్ లింక్స్ అని వస్తుంది. ఇక్కడ మీరు అది నొక్కి లాగిన్ అయిపోవచ్చు. అంటే ఆ లింక్ మీకు వాట్సాప్ మొబైల్లో ఉంటుంది కనుక ఈజీ అండి. వాట్సాప్లో ఉన్న వాళ్ళకి మొబైల్లో జస్ట్ దానికి వెళ్ళి నేను పెట్టిన లింక్ క్లిక్ చేస్తే బ్రెయిన్ స్టార్మింగ్, ఎందుకంటే వాట్సాప్ గ్రూప్ అయితే మారదు కదా, అదే ఉంటుంది మనది. నేను మీకు రిపీటెడ్గా అలవాటు అయ్యేదాకా పెడుతూ ఉంటాను. దాని మీద క్లిక్ చేసి జాయిన్ అయిపోవడం, యాజ్ సింపుల్ యాజ్ దట్. లేని వాళ్ళు మాత్రం కొంచెం ఈ ప్రొసీజర్ టీమ్స్ ఓపెన్ చేసి మీట్స్కి వెళ్ళి రీసెంట్గా యాడ్ అయిన లింక్ కనబడుతూ ఉంటుంది, జస్ట్ జాయిన్ అంటే సరిపోతుందండి. ఓకే సార్, అదేలేండి, అంటే నెక్స్ట్ సాటర్డే కొంచెం టైం తీసుకుందామండి, అందరూ కొంచెం జాయిన్ అవ్వడానికి. ఒకళ్ళిద్దరు ఉండిపోవచ్చు కానీ మొత్తం మీద అయిపోతుంది అనుకుంటున్నాను. ఇటు వచ్చి టీమ్స్ ఇన్స్టాల్ చేసుకోవడం, ఈ లింక్ 1-2 సార్లు ట్రై చేయండి. ఏమైనా ఇష్యూ వస్తే మాత్రం ఏంటన్నది నాకు ఫోన్ చేయండి. నాకు కూడా అంటే ఎలాంటి సమస్యలు వస్తాయన్నది ఐడియా లేదు కనుక ఈజీ అండి, ఇష్యూ ఏం లేదు. మనం కొంచెం ఏమైనా పొరపాటు చేస్తున్నామా ఏంటో చూసుకుని కనెక్ట్ అవ్వచ్చు. సాటర్డే మాత్రం కొంచెం ముందే, ఒక 10 నిమిషాల ముందే లాగిన్ అవ్వడానికి ట్రై చేయండి అందరూ. ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఇది అవుతుంది. సెషన్ కూడా 1/2 గంట లేట్గా స్టార్ట్ చేద్దాం అందరూ జాయిన్ అయ్యేదాకా. ఇంకా అక్కడి నుంచి మనం ఇంకా టీమ్స్లోకి మారిపోతాం. ఇంకా May 1 నుంచి ఉండదు కనుక స్కైప్ మీకు యాక్సెస్, టోటల్గా మీట్స్లోకి వచ్చేస్తాం అందరం. గోపాలకృష్ణ గారు వాట్సాప్లో ఏ గ్రూప్ ఉంటుంది లింక్? లేదు సార్, లేదు, బాగానే ఉంది నాకు. అదే అందరూ జాయిన్ అవ్వగలిగారా అని చూస్తలేదు. ఓకే, అయితే ఓకేనండి. అయితే నెక్స్ట్ వీక్ కలుద్దాం. ఏమైనా ఇష్యూ ఉంటే కాల్ చేయండి సార్, నాకు అందరున్నాయి. ఎందుకంటే కొంచెం స్టెబిలైజ్ అవ్వడానికి 1-2 సెషన్లు పడుతుందండి, కొంచెం అందరూ అందులోకి రావడానికి. కానీ డిఫికల్ట్ ఏం కాదు. సార్ రాజు గారు, ఒక చిన్న డౌట్ అండి నాకు. చెప్పండి. మీరు మొన్న స్కైప్లో ఒక లింక్ షేర్ చేశారండి, ఈ టీమ్స్ది. నేను దాంట్లో నుంచి ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేశాను. అంటే టీమ్స్లో రెగ్యులర్గానే మేము మీట్ అవుతూ ఉంటాము. అయితే ఇప్పుడు అందులో ఉంటే మళ్ళీ ఇందులో మళ్ళీ లింక్ షేర్ చేసి మళ్ళీ దీంట్లోకి రమ్మన్నారు కదా, ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటి నాకు తెలియటం లేదు. నేను స్కైప్లో షేర్ చేశానా? మీరు ఏ లింక్ రిఫర్ చేస్తున్నారు ఒకసారి ఓపెన్ చేసి? అంటే ఇప్పుడు మళ్ళీ లేదండి, అంటే ఇంతకు ముందర షేర్ చేశారు అది. ఇప్పుడు మళ్ళీ అంటే నేను ఇప్పుడు రావటంతోనే నేను టీమ్స్లోనే ఎంటర్ అయ్యాను. ఇప్పుడు అయితే అక్కడ బాగానే కనిపిస్తున్నది, ఇప్పుడు సేమ్ అక్కడ కనిపించింది కదా. మీరు మళ్ళీ అక్కడ ఇంకొక లింక్ షేర్ చేశారు, దాన్ని క్లిక్ చేయమన్నారు కదా. అంటే నేను చెప్తానండి ఫ్రెండ్స్, ఇప్పుడు స్కైప్ యాక్టివ్ ఉంది, టీమ్స్కి
పోర్టింగ్ చేసేసారు ఈ డేటా స్కైప్దంతా కూడా. వీళ్ళు బ్యాక్ ఎండ్లో చేస్తున్నారు ఒక్కొక్క అకౌంట్ని. కానీ ఇబ్బంది రాకుండా ఏం చేస్తారంటే టీమ్స్లో నుంచి కూడా ఈ స్కైప్ పాత లింక్ ఉండేది కదండి, skype.com సమ్ ఏదో ఉండేది, మనం అందరూ జాయిన్ అవుతున్నాం కదా. వాళ్ళు మీరు టీమ్స్లోంచి ఆ లింక్ నొక్కిన ఆ పాత ఆ గ్రూప్కి కనెక్ట్ అయ్యేలా ఒక అరేంజ్మెంట్ చేశారు టెంపరీగా, ఎవరికి ఇబ్బంది కలగకుండా. ఏమండి కానీ ఒకసారి ట్రాన్సిషన్ అయిన తర్వాత టోటల్గా టీమ్స్లోకి వచ్చి దీన్ని స్కైప్ది డిటాచ్ అయిపోతుంది. స్కైప్ అన్నది ఇంకా లాగిన్ కూడా అవ్వదు బహుశా. మనకి ఎంతసేపు ఆ ఫెసిలిటేషన్ టెంపరీగా ఇచ్చారు ఆ పాత గ్రూప్కి ఆటోమేటిక్గా టీమ్స్ నుంచి కనెక్ట్ అయ్యేలా. కానీ ఇప్పుడు నేనంటే కొత్తది గ్రూప్ క్రియేట్ టీమ్స్కి సంబంధించి ఒక కొత్త మీటింగ్ క్రియేట్ చేశాను నేను. క్రియేట్ చేసి అంటే ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే వాళ్ళకు స్పష్టత ఇవ్వలేదు. అంటే ఆ పాత లింక్ తర్వాత కూడా పనిచేస్తుందా లేదా, ఇప్పుడు పనిచేసినట్టు అన్నది లేదు. తీరా అది లేదనుకోండి ఇబ్బంది వస్తుంది. కానీ మనం టోటల్గా కొత్త లింక్ వాడుకునే ఈ లింక్ మీద మనం కనెక్ట్ అవుతూ ఉంటాం ఫ్యూచర్లో. అందుకే టీమ్స్ అని ముందు పెట్టాను. మీరు అది ఓపెన్ చేస్తే దాని నేమో టీమ్స్ MDF బ్రెయిన్ స్టార్మింగ్ అని డిఫరెన్స్ తెలియడానికి అది పెట్టాను అనమాట. ఎందుకంటే అన్సర్టనిటీ తీరా అవ్వలేదు అనుకోండి, వాళ్ళు ట్రాన్సిషన్ అయిందో పాత గ్రూప్ కనెక్ట్ అవుతుంటే మనం కన్ఫ్యూజ్ అవుతామని కొత్తదే క్రియేట్ చేస్తాను టోటల్గా టీమ్స్కి. ఆ పాతవి డేటా అయితే కనబడుతూ ఉంటుంది మనకి, ఆ చార్ట్లు అవిని. కానీ పెద్దగా మనకి అన్నీ డౌన్లోడ్ చేసుకున్నాం కనుక ఇంక ఉపయోగం లేదులేండి అది. మనం అందరూ కొత్తగా మళ్ళీ జాయిన్ అవుతాం అనమాట ఇందులో టీమ్స్ గ్రూప్లో. అది మీటింగ్ అంటే ఇప్పుడు స్కైప్ పూర్తిగా ఆగిపోతుందండి మరి అసలు? అంతే కదండి వాళ్ళు చెప్పేది. టైమ్స్ స్కైప్ మొత్తం డేటా అంతా టీమ్స్లోకి పోర్ట్ చేసేసారండి, నెమ్మదిగా చేస్తున్నారు. జస్ట్ అందుకని టెంపరీగా స్కైప్ లింకు టీమ్స్లో నొక్కినా కూడా స్కైప్ కనెక్ట్ అయ్యేలా ఒక అరేంజ్మెంట్ పెట్టారు ప్రస్తుతానికి, ఇబ్బంది లేకుండా. భవిష్యత్తులో స్కైప్ ఆగిన తర్వాత ఎలా ఉంటుందో, ఆ లింక్స్ పనిచేస్తాయా లేదా అన్నది మనకి ఇంకా ఎక్కడ వాళ్ళు చెప్పలేదు. అది ఉండకపోవచ్చు కూడా బహుశా. అందుకని మనం టోటల్గా న్యూ టీమ్స్లో గ్రూప్ లింక్ పెట్టుకుని, ఇంతకుముందు స్కైప్ ఎలాగైతే ఓ లింక్ నొక్కుని ఎలా కనెక్ట్ అవుతున్నామో అదే కాన్సెప్ట్ ఇది టీమ్స్లో ఓపెన్ అవుతుంది, అంతే తేడా. డిఫరెన్స్ ఏం లేదండి. ఒక ప్రాబ్లం నేను చెప్పినట్టుగా రికార్డింగ్ లేదు అంత కంఫర్టబుల్గా. నేను మాన్యువల్గా ఇప్పుడు చేస్తున్నాను, ఇది కూడా రికార్డింగ్ అది మాన్యువల్గా చేసుకుంటాం అన్నమాట. ఓకే సార్. జై బాబా. అందరూ ట్రై చేయండి, కంగారు పడి ఇది ఏమి ఉండదు. కానీ మనకు ఒక వారం ఇంకా టైం ఉంది కనుక ఏమైనా ఇష్యూస్ వస్తే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టడం కానీ లేకపోతే కాల్ చేయండి. ఒకవేళ నేను వెంటనే ఎత్తకపోయినా మళ్ళీ వెనక్కి కాల్ చేస్తాను. చేస్తే మనం ప్రయత్నిద్దాం వీలైనంత వరకు. ఇన్స్టలేషన్ ఏమైనా యాప్ ఇన్స్టలేషన్ ఉన్నా ఏదైనా అయితే ఇప్పటివరకు వచ్చిన ఫీడ్బ్యాక్ అయితే అందరూ చాలా కంఫర్టబుల్గానే ఉందండి, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఇంకా బాగుంది ఇది యాప్ అన్నట్టుగానే చెప్తున్నారండి టీమ్స్. ఇన్స్టలేషన్కి అయితే ప్రయత్నించండి. ఇన్స్టలేషన్ ఆండ్రాయిడ్ది కూడా నేను పెడతాను ఇప్పుడు ఈ సెషన్ తర్వాత వాట్సాప్లో. డైరెక్ట్గా అది నొక్కినా మీకు ఆ యాప్ ఇన్స్టాల్ అయిపోతుంది, ఇది టీమ్స్ యాప్. అది కూడా కన్ఫ్యూజ్ కాకండి. ఒకటి మీటింగ్ ఐడి అండి లింక్. ఇప్పుడు నేను ఈ మీటింగ్ తర్వాత పెట్టేది ఏంటంటే ఆ యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది ఒక లింక్ ఉంటుంది. అది నొక్కగానే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి ఇన్స్టాల్ అని అడుగుతుంది, అది నొక్కితే ఇన్స్టాల్ అయిపోతుంది. ఇదండి జై బాబా అండి. అయితే అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. జై